శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 88వ సర్గము. ఇంద్రజిత్తునకును లక్ష్మణునకును ఘోరముగా యుద్ధము జరుగుట. విభీషణుని మాటలను వినినంతనే ఇంద్రజిత్తు మిక్కిలి క్రోధపరవశుడాయెను. పిమ్మటాతడు పరుషముగా మాట్లాడుచూ ఎగసిపడుచూ ముందునకు వచ్చెను. ఆ రావణసుతుని రథము చక్కగా అలంకృతమయ్యుండెను. విశాలమైన ఆ రథమునకు భయంకరమైన అశ్వములు పూంచబడియుండెను. ప్రళయకాల యముని వలె భీకరుడై ఒప్పుచున్న అతడు తన రథమునందు ఆసీనుడై ఖడ్గమును చేబూని యుద్ధమునకు ఉద్యుక్తుడాయెను. ఆ నిశాచరుని ధనస్సు సమున్నత ప్రమాణములతో ఒప్పుచూ భీకరముగానున్నది. అది బలమైనది, దృఢమైనది. అతని బాణములు మిగుల పదునైనవి. శత్రువులను తునుమాడుటలో సమర్థములు. సర్వాలంకార శోభితుడై మేలైన ధనుర్బాణములను చేతబట్టియున్న బలశాలియగు ఆ ఇంద్రజిత్తు శత్రు సంహార సమర్థుడగు లక్ష్మణుని చూచెను. అప్పుడు తేజోమూర్తి అయ్యున్న ఆ సౌమిత్రి ఉదయాద్రిపై కిరణకాంతులను విరజిమ్ముచున్న సూర్యుని వలె హనుమంతుని భుజములపై విరాజిల్లుచుండెను. పిమ్మట గర్వితుడయ్యున్న అనగా తొట్టుపాటుతో కూడియున్న రావణసుతుడు లక్ష్మణుని, విభీషణుని ప్రముఖులైన ఆ వానర వీరులను ఉద్దేశించి ఇంక నా పరాక్రమమును చవిచూతురుగాక అని పలికెను. ఇంకనూ అతడు వారితో ఇట్లు నుడివెను. ఆకాశము నుండి పడు జడివానవలే నేడు సమరభూమియందు నా ధనస్సు నుండి తిరుగులేని బాణపరంపరను వర్షింపజేసెదను. మీకు శక్తియున్నచో వాటిని ఎదుర్కొనుడు. నేడే నా వింటిని ఎక్కుపెట్టి నేను ప్రయోగించెడి శరములు అగ్ని దూదికుప్పను వలె మీ శరీరములను భస్మమొనర్పగలవు. పదును తేలియున్న బాణముల చేతను సోలములు, బల్లెములు, కత్తులు, ఇనుప గుదియలు మొన్నగు ఆయుధములతోనూ మిమ్ములనందరినీ చీల్చి చెండాడి మృత్యుముఖమునకు చేర్చెదను. యుద్ధము చేయుటలో ఒడుపుగల నేను మేఘము వలె గర్జించుచు అవిచ్ఛిన్నముగా బాణములను ప్రయోగించునప్పుడు నా ముందు నిలువగలిగిన మొనగాడెవడు? లక్ష్మణ, ఇంతకు ముందు రాత్రి యుద్ధమునందు వజ్రాయుధము వలె పిడుగువలే తీవ్రమైన నా శరముల ధాటికి గురి అయి మీ పరివారములు చూచుచుండగనే మీరు ఇరువురును అనగా రామలక్ష్మణులు ఒక్కసారిగా స్పృహను కోల్పోయి నేలకు ఒరిగితిరి. విషసర్పము వలె రెచ్చిపోయియున్న నాతో నీవు మరల యుద్ధము చేయుటకు వచ్చితివి. లోగడ నా చేతిలో దెబ్బతినిన ఆ సంఘటనను మరిచిపోయితివా? లేక నీకు యమసదనమునకు చేరవలయునను కోరికయున్నదా? ఆ ఇంద్రజిత్తు యొక్క పొలికేకలను విన్న పిమ్మట లక్ష్మణుడు మిక్కిలి క్రుద్ధుడై నిర్భయముగా ఆ నిశాచరునితో ఇట్లనెను. రాక్షస, యమసదనమునకు చేర్చుటాయనెడి అనగా ప్రతివీరులను హతమార్చుట అనెడి కార్యము నీకు అసాధ్యమైనది. అయినా దానిని గూర్చి నీవు బీరములు పలికితివి. దీనిని బట్టి నీవు బుద్ధిలేనివాడవని తేలినది. దుష్కరమైన కార్యములను సాధించిన వాడే నిజముగా నేర్పరి అనగా సమర్థుడు. దుర్మతి, నీవు మాటలలో శూరత్వమును ప్రకటించుచు నిన్ను నీవు కృతార్థుడవైనట్లు భావించుచున్నావు. కార్య అసమర్థుడు తన మూర్ఖత్వముచే ఎవ్వరికి నీ అసాధ్యమైన పనిని తాను సాధింపగలనని తలంచును. నీవు అట్టి మూర్ఖుడవు సుమా. నీవు ఆనాడు అదృశ్యుడవై యుద్ధమునర్చితివి. అది దొంగల పద్ధతి అనగా పిరికివాని మార్గము. ఆ పద్ధతిని వీరులు అనుసరింపరు. నిశాచరా, నీ బాణములకు ఎదురుడ్డి నిలిచియున్నాను. ఆ నీ పరాక్రమమును ఇప్పుడు ప్రదర్శింపుము. ఆత్మశ్లాఘ ఎందుకు చేసుకొందువు? సౌమిత్రీట్లు పలుకగా మిక్కిలి బలశాలి యుద్ధ విజేత అయిన ఇంద్రజిత్తు భీకరమైన తన ధనస్సును చేబూని వాడి అయిన శరములను ప్రయోగించెను. నిశాచరుడు వేసిన ఆ బాణములు మిక్కిలి వేగముగా సాగిపోగలవి. విషసర్పముల వలె ప్రమాదకరములైనవి. అవి బుసలు కొట్టుచున్న పన్నగముల వలె లక్ష్మణునిపై పడెను. మిగుల బలశాలియు రావణుని కుమారుడు అయిన ఇంద్రజిత్తు రివ్వున దూసుకొని పోగల తన బాణములచే వీరోచిత లక్షణములు గల సౌమిత్రిని యుద్ధమున తీవ్రముగా బాధించెను. తీవ్రమైన ఆ బాణముల దెబ్బలకు లక్ష్మణుని దేహము రక్తసిక్తమయ్యెను. అప్పుడు ఆ వీరుడు పొగలులేని అగ్నివలే తేజరిల్లెను. అంతట ఇంద్రజిత్తు తన యుద్ధ ప్రావీణ్యమునకు పొంగిపోయి లక్ష్మణుని సమీపించి పెద్దగా గర్జించుచూ ఇట్లు నుడివెను. సౌమిత్రి, నా వింటి నుండి బయల్వెడలిన బాణములు బలమైనవి. అవి పుంఖములు గలవి.
మిక్కిలి పదునైనవి, ప్రాణాంతకములైనవి. అవి నేడు నీ ప్రాణములను హరించివేయగలవు. లక్ష్మణా, నా చేతిలో అసువులను కోల్పోయిన నీపై అనగా నీ కళేబరముపై నక్కలు, డేగలు, గ్రద్దలు గుంపులు గుంపులుగా వచ్చి పడగలవు. ఓయి, నీవు క్షత్రియాధముడవు, అనార్యుడవు, రామునకు భక్తుడవు, తమ్ముడవు. నా చేతిలో హతుడవైన నిన్ను అతడు నేడే చూడగలడు. సౌమిత్రి, నా దెబ్బకు నేడు నీ కవచము భగ్నమైపోగలదు. నీ ధనస్సు ముక్కలై నేలపాలగును. నీ తల తెగిపడుట తథ్యము. అట్టి నిన్ను అతడు చూడగలడు. గర్వితమతి అయిన రావణసుతుడు ఇట్లు పరుషవచనములను పలుకుచుండగా లక్ష్మణుడు సహేతుకముగా అర్థవంతములైన వచనములను ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. క్రూర కర్ముడవైన రాక్షస దుర్బుద్ధి, నీ వాచాలత్వమును కట్టిపెట్టుము. ఈ విధముగా ఎందుకు ప్రేలుచున్నావు? నీ పరాక్రమమును చేతులలో చూపుము. నిశాచర క్రియాశూన్యుడవై ఏల బీరములు పలుకుచున్నావు. నీ పలుకులకు తగినట్లుగా కార్యశూరుడవు కమ్ము. అప్పుడు నీ మాటలను నేను విశ్వసింతును. పురుషాధమా, నేను ఏమాత్రము పరుషముగా మాట్లాడను. నిన్ను ఏ విధముగానూ ఆక్షేపింపను. ఆత్మస్థుతి చేసికొనను. ఇదిగో ఇప్పుడే నిన్ను చంపివేసెదను, చూచుచుండుము. ఇట్లు పలికిన పిమ్మట లక్ష్మణుడు మిగుల వేగముగల వాడి అయిన 5 బాణములను సంధించి ఆకర్ణాంతము లాగి ఆ రాక్షసుని వక్షస్థలముపై కొట్టెను. బలమైన పుంఖములతో వేగముగా సాగిపోవునట్టి ఆ బాణములు సర్పముల వలె విలసిల్లుచూ రాక్షసుని వక్షస్థలముపై సూర్యకిరణముల వలె భాసిల్లినవి. ఆ శరముల తాకిడికి మిగుల దెబ్బతినిన ఇంద్రజిత్తు ఎంతయో రోషావేశ పరవశుడై లక్ష్మణునిపై 3 బాణములను బలముగా ప్రయోగించి అతనిని దెబ్బతీసెను. యుద్ధరంగమున పరస్పర జయేచ్ఛతోనున్న లక్ష్మణ ఇంద్రజిత్తుల మధ్య జరుగుచున్న సంకుల సమరము మిక్కిలి భయంకరముగా ఉండెను. ఆ ఇరువురును మిక్కిలి బలపరాక్రమశాలులు. వారి విజృంభణములు నిరుపమానములు. వారు వివిధములకు శస్త్రములను అస్త్రములను ప్రయోగించుటలో సమర్థులు. ఎంతయో అజేయులు. వారి తేజోబలములు సాటిలేనివి. ఆ వీరులు ఆకాశమున గ్రహముల వలె పోరు సల్పుచుండిరి. వారు యుద్ధమున ఎదురులేనివారు. ఇంద్రవృత్రాసురుల వలె నిర్భయులు. అట్టి ఆ మహాత్ములు సింహముల వలె పోరాడుచుండిరి. నరరాక్షశ్రేష్ఠులైన ఆ ఇద్దరును సమరభూమియందు స్థిరముగా నిలిచి పలు విధములగు శర సమూహములను ప్రయోగించుచూ అత్యుత్సాహముతో యుద్ధమనర్చిరి. ధనుర్బాణములను ధరించియున్న ఆ ఉత్తమ యోధులు ఇరువురును పరస్పర జయకాంక్షతో మిగుల ఉత్సాహముతో పోరాడుచుండిరి. వారు జడివానను కురియుచున్న మేఘముల వలె బలముగా శర పరంపరను వర్షించుచుండిరి. మహాబలశాలులైన వారు ఇద్దరును యుద్ధమనర్చుటలో ఆరితేరినవారు. వారు చేబూనియున్న శరములు ఖడ్గములు తీవ్రములైనవి. అస్త్రములు పదును తేలియున్నవి. వారు యుద్ధరంగమున ఇంద్రశంబరాసురులను తలపింపజేయుచూ తీవ్రముగా పోరు సల్పుచుండిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 88వ సర్గము.